అయితే మనము కర్మ గురించి, అకర్మ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. జగద్గురువులు కృష్ణుల వారు చెప్తూ ఉన్నారు. ఆయన శిష్యుడు మనకు ఇంకొక జగద్గురువులు శంకరుల వారు ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా మన వంతు ప్రయత్నం చేసుకుందాము. ముందు అసలు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ తర్వాత పారాగ్రాఫ్ ఏం చెప్తారో ముందు కొంచెం మామూలు భాషలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు ఏమంటే ఒక రకం మనుషులు ఉంటారు. వాళ్ళు అనాత్మలు మాత్రమే చూడగలుగుతారు. వాళ్లకు అనాత్మ జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఆత్మ జ్ఞానం ఉండదు. నిజంగా ఆత్మ జ్ఞానం అన్నది వాళ్ళకు ఉండదు. ఆత్మ జ్ఞానం ఉండదు, నిజంగా ఆత్మ జ్ఞానం ఉండదు అని ఎందుకు దాన్ని మరి స్ట్రెస్ చేసి చెప్పుకోవాల్సి వచ్చిందంటే వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. చాలా మటుకు ఆత్మజ్ఞానం ఉండదు పాపం. వాళ్ళకి నిజంగా అనాత్మ గురించే తెలుస్తుంది. వాళ్ళు దేహేంద్రియ మనోబుద్ధులను చూసుకుని ఇది నేను అన్న తాదాత్మ్య భావంతో ఉంటారు. దేహాన్ని చూపించి ఇది నేను అంటారు. వాళ్ళ ఇంద్రియాలకు ఏమైనా నొప్పులో కష్టాలు వస్తే నాకు వచ్చినాయి అని చెప్తారు. వాళ్ళ మనసుకి ఏమైనా దుఃఖం అనిపిస్తే నాకు దుఃఖం అనిపిస్తుందని చెప్తారు. వాళ్ళ బుద్ధికి ఏమైనా అర్థమవుతే నాకు అర్థమైంది అని చెప్తారు. వాళ్ళు అహంకారంతో కర్మలు చేస్తే నేను చేస్తున్నాను అంటారు. వీళ్ళందరూ దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలతో ఉన్న వాళ్ళు దేహాధ్యాభిమానులు అని పిలువబడతారు. వాళ్ళను దేహాభిమానులు అని పిలుస్తాము షార్ట్ కట్ లో. ఈ దేహాభిమానులందరూ శరీరాన్ని చూసుకుని శరీరం చేసే కర్మలని నేను చేస్తున్నాను అనుకుంటూ ఆత్మకు అధ్యారోపణ చేసుకుంటారు పాపం. వాళ్లకు ఆత్మ జ్ఞానం లేదు. వాళ్ళ యొక్క స్వస్వరూప జ్ఞానం వాళ్ళకు ఉండదు. దేహాన్ని చూసుకుని నేను చేస్తున్నాను, నేను ఈ పని చేయకపోతే జరగదు, నేను ఈ పని చేశానంటే దానికి ఫలితం వస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తే నేను దాన్ని అనుభవిస్తాను అని ఎంతసేపు వాళ్ళ దేహంతో చేసే కర్మల వల్ల జరిగే ఏవో ప్రయత్నాలన్నింటికి మేమే బాధ్యులము, మేమే కర్తలము అనుకుంటూ అహంకారంతో ఉంటూ, కానీ అహంకారం అనుకోరు, అహం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు అహంధీ బుద్ధితోటి ఉంటారు దేహాన్ని చూసుకుని. వీళ్ళు నేను చేస్తున్నాను, నేను చేయకపోతే కాదు, నేను చేస్తేనే అవుతుంది, నేను చేస్తే వస్తుంది, నేను చేస్తే వచ్చిన దాంతో నేను అనుభవిస్తాను అని అనుకునే వాళ్ళందరూ అజ్ఞానులు. వీళ్ళందరూ ఇంకొకటి కూడా అనుకుంటారు. అబ్బా, ఇంత పని చేస్తుంటే ఇంత కష్టం ఉంది, చాలా నీరసంగా ఉంది నాకు అసలు ఇవాళ కొంచెం కూడా ఓపిక లేదు అని నేనే అనుకుంటారు వాళ్ళు. ఆ శరీరానికి నీరసంగా ఉన్నా, శరీరానికి అలసట కలిగినా నాకే కలిగిందనే అనుకుంటారు. అట్లానే చెప్తారు పాపం. వీళ్ళు పైగా ఒక్క నిమిషం కూర్చుంటాను నేను, అమ్మయ్య ఒక గంట సేపు కూర్చున్నానండి, రాత్రంతా పనిచేసి అలసిపోయాను, కొంచెం తెల్లవారుజామున కొంచెం నిద్ర పట్టింది, కొంచెం నాకు అలసట తగ్గి సుఖంగా ఉన్నది, లేకపోతే పొద్దున్నుంచి పని చేస్తున్నాను, పొద్దున్నుంచి ఏదో ఒక పనితో తిరుగుతూనే ఉన్నాను, ఇంక ఇప్పుడు కూర్చున్నాను, కొంచెము ఏదో కాఫీ తీసుకున్నాను అక్కడ పెట్టుకుని కూర్చున్నాను, అమ్మయ్య సుఖంగా ఉంది, ఏమీ చేయకుండా కూర్చుంటే 10 నిమిషాలండి, 10 నిమిషాలు ఏమీ చేయకుండా కూర్చుంటే సుఖంగా ఉంది నాకు అని చెప్పుకుంటారు అజ్ఞానులు. ఊరికే కూర్చుంటే సుఖం అనిపించడం దేనికి? వాళ్ళ దేహానికి. ఊరికే కూర్చుంటే అలసట లేకపోవడం వాళ్ళ స్థూల దేహానికి, ఊరికే కూర్చుంటే సుఖంగా అనిపించడం వాళ్ళ సూక్ష్మ దేహానికి, వాళ్ళ మనస్సుకు. అమ్మయ్య ఊరికనే కూర్చుంటే, ఏం పని లేకుండా కూర్చుంటే హాయిగా సుఖంగా ఉన్నదండి అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, ఈ అజ్ఞానులు, మందభాగ్యులు
మందబుద్ధి కలిగిన వాళ్ళు ఈ రకంగా దేహేంద్రియాలు చేసే కర్మలని నేను చేస్తున్నాను అనుకుంటారు. దేహేంద్రియాలకి ఒకవేళ విశ్రాంతి కలిగితే అవేమి పని చేయకుండా కూర్చుంటే నేనేమి పని చేయకుండా కూర్చున్నాను అని అనుకుంటాడు వాడు. వీళ్ళు వీళ్ళతో పాటే జ్ఞానులము అని అనుకునే వాళ్ళు కూడా ఎంత చదువుకున్నా కూడా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా కూడా, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆటోమేటిక్‌గా ఈ అజ్ఞానుల లెవెల్‌లోనే అసలు కొంచెం కూడా తేడా లేకుండా శరీరమో, ఇంద్రియాలో పనులు చేస్తుంటే నేను పని చేస్తున్నానంటాడు. శరీరమో, ఇంద్రియాలో ఏవైనా అనుభవిస్తుంటే నాకు ఆ అనుభవం కలిగింది నేను అనుభవిస్తున్నానంటాడు. దుఃఖమో, సుఖమో ఏదైనా సరే. శరీరాలో, ఇంద్రియాలో పని చేయకుండా ఊరినే కూర్చుంటే నేనేం పని చేయకుండా కూర్చున్నాను అంటాడు వాడు. వాడేం చేస్తున్నాడు? వీడు కూడా చదువుకున్న పండితుడు అంతే. ఏ శాస్త్ర జ్ఞానం లేని పామరుడు అంతే. అందరూ అజ్ఞానుల్లాగానే. మొత్తం లోకమంతా మెజారిటీ ఇదే విధంగా దేహేంద్రియాలు చేసే కర్మలని ఆత్మ పైన అధ్యారోపణ చేసుకుంటారు. దేహేంద్రియాలు పని చేయకుండా కూర్చుంటే ఆత్మ పని లేకుండా కూర్చుందనుకుంటారు వీళ్ళు. వీళ్ళందరూ అహంకారంతో ఉంటారు. అహంకర్త అన్న భావంతో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ అసలు ఆత్మకి ఏ కర్మ లేకపోతే కూడా దానిపైన దేహేంద్రియాల కర్మలను, అకర్మలను అధ్యారోపణ చేస్తారు. కాబట్టి వాళ్ళేం చేస్తున్నారు? అకర్మలో కర్మ చూస్తున్నారు. వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే దేహేంద్రియాలను తీసుకెళ్లి ఆత్మ పైన అధ్యారోపణ చేసుకుని నేనే చేస్తున్నాను అనుకుంటూ దేహేంద్రియాల కర్మలను, అకర్మలను ఆత్మ పరంగా చెప్తూ ఉంటారు వీళ్ళు. అకర్మ అయిన ఆత్మను కర్మతో ఉన్నట్టుగా, అకర్మతో ఉన్నట్టుగా చూస్తూ ఉంటారు. అయితే వీళ్లకు ఆపోజిట్ రకము జ్ఞానులుంటారు. వీళ్ళు యాక్చువల్‌గా ఆత్మజ్ఞానులు. వాళ్ళేం చేస్తారు? అహం భావనతో ఉంటారు. అహం బ్రహ్మ అన్న భావనతో బ్రాహ్మీభూత స్థితిలో బ్రహ్మ భావనతో ఉంటారు. ఈ అహం బ్రహ్మ అన్న భావననే బ్రహ్మ భావన అంటారు. బ్రహ్మ భావనతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేహేంద్రియాలకుంటాయి కర్మలు. ఎందుకు? దేహాన్ని కార్యమని పిలుస్తారు. దేహాన్ని కార్యమని పిలుస్తారు. ఈ జగత్తుని కార్య జగత్తని పిలుస్తారు. కార్యం అది. ఈ కార్యానికే కర్మలుంటాయి. కార్యం ఎందుకున్నది అంటే కర్మలున్నాయి కాబట్టి. కర్మలు చేస్తూ ఉన్నంత వరకు కార్యం నడుస్తూ ఉంటుంది. ఆ కార్య జగత్ ఎందుకు ఎప్పుడు నడుస్తూ ఉంటుందంటే కర్మలు జరుగుతూ ఉన్నంత వరకు కార్య జగత్ నడుస్తూ ఉంటుంది. కర్మలు జరుగుతూ ఉన్నంత వరకు ఈ కార్యాలు అంటే దేహాలు నడుస్తూ ఉంటాయి. జన్మలు నడుస్తూ ఉంటాయి. అయితే కార్యం కాదు. వ్యక్తమై కనిపించట్లేదు. కార్యమే కానీ ఏ కారణం ఉన్నదో దానికి కర్మలెందుకుంటాయి? కార్యానికి కర్మలుంటాయి. కారణానికి ఎందుకుంటాయి? కాబట్టి మూల కారణమైన ఆత్మకు కర్మ లేదు. అది అకర్మ అని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధిమంతులు అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక్కడే కర్మలో అకర్మ చూడడం, అకర్మలో కర్మ చూడడం ఒకడే చేయడు. అబుద్ధులు అకర్మలో కర్మ చూస్తూ ఉంటారు. అకర్మలో కర్మలను తీసుకెళ్లి అధ్యారోపణ చేస్తూ ఉంటారు. బుద్ధిమంతులు కర్మలన్నీ జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది అకర్మలో అధ్యారోపణ చేయబడి ఉన్నది. అసలు కర్మలు లేవు. అంతా అకర్మే ఉన్నది. అంతా ఆత్మే ఉన్నది అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రెండో రకం వాళ్ళు ఎవరున్నారు? జరుగుతూ ఉన్న కర్మలు కార్యాల్లో జరుగుతూ ఉన్నాయి. అసలు ఆత్మకు కర్మలు లేవు. నాకు కర్మలు లేవు. ఆత్మ అంటే నేను. నాకు కర్మలు లేవు. కార్యమైన దేహానికి ఉండిండొచ్చు అని ఎవరు చూస్తారో వాళ్ళు బుద్ధిమంతులు. ఇది విషయం. దీని గురించి ఇవాళ చెప్తూ ఉన్నారు.
తదేతత్ ఉక్త ప్రతివచనమపి అసకృత్ అత్యంత విపరీత దర్శన భావితతయా మోముహ్యమానః లోకः శ్రుతమపి అసకృత్ తత్వం విస్మృత్య మిథ్యా ప్రసంగం అవతార్య చోదయతీతి పునః పునః ఉత్తరం ఆహ భగవాన్ పాపమో పైగా దుర్విజ్ఞేయత్వం చ ఆలక్ష్య వస్తునః. మాటి మాటికి భగవంతుడు పునః పునః అదే చెప్తాడు. తిరిగేసి మరలేసి చెప్పినట్టుంటుంది. చెప్పిందే చెప్పినట్టుంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తాడు ఈయన ఒకటే విషయాన్ని భగవంతుడు అంటే 3 కారణాలకి. తదేతత్ ఇదిగో ఈ విషయము. ఉక్త ప్రతివచనం అపి అసకృత్ ఒక్కసారి కాదు ఎన్నిసార్లు ఉక్తం ప్రశ్నించబడుతుంది, ప్రతివచనం బదులు చెప్పబడుతూ ఉంటుంది. ఇదే ప్రశ్న ప్రతి ఆడు అడుగుతాడు. ప్రతి వాడికి జవాబులు చెప్తూనే ఉంటారు. అడిగిన వాడికల్లా చెప్పడమే. అడగడం చెప్పడం ఇదే ప్రశ్నకి ఎంతమంది జవాబులు చెప్తూ ఉన్నారు, ఎంతమంది అడిగారు, ఎంతమంది జవాబులు చెప్పారు. అయినా సరే అత్యంత విపరీత దర్శనం మాత్రం మహారూఢంగా పాతుకుని ఉంటుంది. ఎంత చెప్పినా సరే ఈ ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము ఆ వివేచన మాత్రము కలగనే కలగదు. వెంటనే క్షణంలో మనసు దేహేంద్రియాల్లోకి జారిపోతుంది. అదే అధ్యారోపణలన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా వాడు మర్చిపోయి వాడు ఎట్లా ఉంటాడంట, ఈ అత్యంత విపరీత దర్శన భావితతయ అత్యంతంగా ఈ విపరీత దర్శనం చేస్తాడు వాడు. అసలు కర్మలే లేని ఆత్మ పైన అక్కర్లేని కర్మలన్నిటినీ అధ్యారోపణ చేసి అవన్నీ ఆత్మే చేస్తుంది, నేనే చేస్తున్నాను అనుకుంటూ వాడు ఆ లోకము ఎంత మోహంతో ఉంటుందంటే ముమోహ్యమానమై ఉంటున్నది. అసకృత శృతమపి ఎన్నిసార్లు విన్నా సరే ఇదే విషయము. ఎంత మంది చెప్పినా సరే, చిన్న గురువులు చెప్తారు, పెద్ద గురువులు చెప్తారు, జగద్గురువులు చెప్తారు, అందరూ చెప్తారు. వ్యాసుడు చెప్తాడు, కృష్ణుడు చెప్తాడు, శంకర్ల వారు చెప్తారు, అందరూ చెప్తారు. అసకృత శృతమపి అడిగిందే అడుగుతారు. పాపం వీళ్ళు చెప్పిందే చెప్తారు, వీళ్ళు విన్నదే వింటారు. ఎన్నిసార్లు విన్నా సరే ఆ తత్వం మాత్రము మళ్ళీ విస్మృతి, మళ్ళీ వెంటనే జారిపోతుంది, బుద్ధిలో నిలబడదు. వెంటనే జారిపోతుంది. ఎంత చెప్పినా సరే నీకు లేవురా కర్మలు, దేహాలకు ఉంటాయి అంటే చెప్పినప్పుడు అర్థమైనట్టుగానే ఉంటుంది. వెంటనే జారిపోతుంది. మళ్ళీ వెంటనే జారిపోయి ఎక్కడికి వెళ్తుంది? మిథ్యా ప్రసంగాల్లోకి వెళ్తుంది. లేనిపోని ప్రసంగం. సంఘం అంటే సాంగత్యం, సంఘంతో కూడి ఉండడం, తగులుకుని ఉండడం, సక్తమై ఉండడం, ఆసక్తము. వాటితో అక్కర్లేని మిథ్యా ప్రసంగాలతో తగులుకుని కూర్చొని అవతారంగా దిగిపోవడం, జారిపోవడం. అడిగిందే అడగడం, విన్నదే వినడం. మాటికి అసకృత్ అడగడం వినడం అసకృత్. ఏం ఉపయోగం? మర్చిపోవడం, జారిపోవడం. ఈ రకంగా పోతూ ఉంటే జారిపోయి చ్యుతం అవుతూ ఉంటే వీళ్ళు వింటారు, మర్చిపోతారు, జారిపోతారు, వింటారు. ఇక్కడ కూర్చొని వింటూనే ఉంటూనే క్షణంలో మళ్ళీ మనసు జారిపోగానే దాంతో పాటు వీడు కూడా జారి అందులో టపీమని పడతాడు పోయి, మళ్ళీ నేనే చేస్తున్నాను ఇదంతా, నేనే చదువుకుంటున్నాను, నేనే వింటున్నాను, నేనే తింటున్నాను, నాకే దుఃఖం వచ్చింది, నాకే కష్టం వచ్చింది, నాకే నొప్పి వచ్చింది, నాకే కాలు ఇరిగింది, ఇంకా అన్ని నాకు నేను అనుకుంటూ వాడు ఎన్నిసార్లు వాడు ఈ రకంగా అంటాడో అన్నిసార్లు భగవంతుడు ఇదే ఉత్తరం చెప్తాడు. ఇంకా విసుగు లేదు, విరామం లేదు గురువు గారికి. వీడెన్నిసార్లు మర్చిపోయి మళ్ళీ జారిపోయి మళ్ళీ అడుగుతుంటాడో ఆయన అన్నిసార్లు మళ్ళీ అదే విషయం చిలక్కి చెప్పినట్టు మళ్ళీ ఓపిక తెచ్చుకొని చెప్తూనే ఉంటాడు. ఆయనకి క్షణం తీరగలేదు, వీడికి ఒక క్షణం గుర్తుండేది లేదు. ఇవి 2 కారణాలు. ఒకటి వాడు వింటాడు, మర్చిపోతాడు. రెండోది పోనీ మర్చిపోతే పోయాడు, జారిపోతూనే ఉంటాడు. మూడోది అసలు ముఖ్యంగా అసలు ఈ విషయం దుర్విజ్ఞేయం తెలుసుకోవడం చాలా కష్టం. వాడు ఎందుకు జారిపోతాడు? ఎందుకు అంటే
విస్మరిస్తాడు వాడు. స్మృతిలో నిలబడదు. ఎందుకు వాడికి స్మృతిలో నిలబడదు? ఎన్ని సార్లు అడిగినా, ఎన్ని సార్లు చెప్పించుకున్నా, ఎన్ని సార్లు విన్నా, అది కష్టం వాడికి అర్థమే గాదు అందుకని. వాడికి అర్థమే గాదు గాబట్టి వాడికి గుర్తుండదు. గుర్తుండదు గాబట్టి మర్చిపోతాడు. మర్చిపోతాడు గాబట్టి జారిపోతాడు. వాడికి ఎప్పటికోకప్పటికి అర్థమైతుందేమో అని ఆలక్ష్య చూసి, ఆ ఆశతోటి ఆ వస్తువు ఎంత దుర్విజ్ఞేయం, ఎంత కష్టం అసలు అర్థం చేసుకోవడము అన్న విషయం చూసి జాలితో, దయతో మాటి మాటికేం చెప్తుంటాడు అందుకని. అయితే ఇక్కడ మన శంకర్లు వారు చెప్పని విషయము మనం ఒకటి గుర్తు చేసుకుందాం ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఈ జారిపోయి జారడం, పడ్డం, కింది మెట్ల మీద టపా టపా పడ్డం, దెబ్బలు తాకించుకోవడం, కాళ్ళు, చేతులు, కళ్ళు, పళ్ళు అన్నీ విరగ్గొట్టించుకోవడం మన దక్షయజ్ఞంలాగా. మళ్ళీ బయలుదేరడం. మళ్ళీ పైకెక్కుదామన్న ప్రయత్నమే గాని మళ్ళీ జారిపడ్డం. ఇంకా అంతకన్నా కిందికి. మళ్ళీ లేచి మొదలుపెట్టడం. మళ్ళీ అంతకన్నా కిందికి జారడం. ఇట్లా జరగకుండా ఉండడం కోసం ఆల్రెడీ అసలే భగవంతుడే దుర్విజ్ఞేయం కదా! పాపము అసలు అర్థం చేసుకోవడమే కష్టము. కాబట్టి చెప్దాం పట్టు వీడికి. వాడు ఏ మెట్టు దగ్గర జారి పడతాడో మళ్ళా మనం గూడా ఆ మెట్టు దగ్గరికి దిగి, అక్కడ కూర్చొని మళ్ళీ వాడికి చెప్దాం. మళ్ళీ వాడు ఒక మెట్టు పైకెక్కాడనుకో, వాడికి అక్కడి నుంచి పైకి మెట్లెక్కడం కోసము ఉపదేశం చేద్దాం. వాడిలోగా మళ్ళీ జారి కింద 4 మెట్లు జారి కింద పడ్డాడనుకో, మళ్ళీ మనం 4 మెట్లు కిందకి దిగి, మళ్ళీ వాడి దగ్గర కూర్చొని మళ్ళీ చెప్దాం అని ఆయన బయలుదేరుతున్నాడు. కాబట్టి మనము మన జాగ్రత్తలో జారి పడుతున్నామని తెలుస్తున్నది కాబట్టి, మాటి మాటికి దేహేంద్రియాల్లోకి పోయి పడతాం కాబట్టి, మనమేం అర్థం చేసుకోవాలంటే ఆచరించడం అవసరము. ఎన్ని సార్లు అడుగుతాము. ప్రతిదాన్ని అడుగుతాము. ఎవడో ఒకడు చెప్తూనే ఉంటారు. పుస్తకాల్లోనో, నిజంగా మనుషులో, టీవీల్లోనో ఎక్కడో దగ్గర. ఎన్ని సార్లు వింటాము. అన్ని సార్లు మర్చిపోతాము. మళ్ళీ మిథ్యా ప్రసంగాలు అక్కర్లేని దేహేంద్రియాలతో సాంగత్యం పెట్టుకుంటాం. ఇదే నేను అన్న తాదాత్మ్య భావంతో ఉంటాము. మళ్ళీ జారిపోతాం. మళ్ళీ మొదలెట్టుకుంటాం. మళ్ళీ ప్రశ్నలన్నీ వేస్తుంటాం. ఎందుకు? గుర్తుండదు కాబట్టి. అర్థం కాలేదు కాబట్టి. గుర్తుండదెందుకు? అర్థం కాలేదు కాబట్టి. గుర్తుండదు కాబట్టి మర్చిపోతాము. ఎందుకు గుర్తుండదు? అర్థం కాలేదు కాబట్టి. ఎందుకు అర్థం కాదు? ముఖ్యం ఇక్కడ ఆచరణ ఉండదు కాబట్టి. ఇంతా వింటున్నాం మనము. ఇన్ని వారాలుగా వింటున్నాము. అసలు ఈ పద్యాలు ఎన్ని వందల సార్లు చదువుకున్నాము. ఒక్కసారైనా శాంపిల్‌కైనా, ఎక్స్‌పెరిమెంటల్‌గానైనా నిజంగా కర్మలు ప్రయత్నం మీద ఆపేసి చూద్దాం పట్టు. నావిగావి కర్మలని ఆపేసి చూద్దాం ఏమైతుందో చూద్దాం. అసలు కనీసం మనసా వదిలిపెడదాము ఆ మోహాన్ని. నేను చేస్తూ ఉన్నాను, నేను చేయకపోతే కాదు, నేను చేస్తే అవుతుంది, నేను చేస్తే ఏదో వస్తుంది, నేను చేస్తే వచ్చిందాన్ని నేను అనుభవిస్తున్నాను అని అప్పటినుంచి నేను ఇదే లిస్ట్ చెప్తున్నాను. ఇంతకన్నా ఎక్కువ లేదు మొత్తం లిస్ట్ అంతా ఇంతే. ఈ లిస్ట్‌లో ఉన్న వాటిని ఒకదాన్ని ఒక్కొక్కటిగా మనసా వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తే, దాంతో మనకు విషయ జ్ఞానము, వస్తు జ్ఞానం తెలుస్తుంటుంది. వస్తు జ్ఞానం కలిగిందంటే గుర్తుంటుంది. అర్థమైతే గుర్తుంటుంది. గుర్తుంటే మరుపుండదు. మరుపు లేకపోతే ఎరుకే ఉంటుంది. ఎరుక ఉంటే దాని పేరే మెలుకునుండడం. ఇంకప్పుడు అడగడం లేదు, వినడం లేదు. కాబట్టి అయినా గూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు గురువుగారు. చూద్దాము. ఆయన అందుకే అవ్యక్తహాయం, అచింత్యహాయం అని కొన్ని పద్యాలు. న జాయతే మ్రియతే కదాచిత్ అనుకుంటూ కొన్ని పద్యాలు. ఇత్యాదిన ఇంకదే పనిగా ఆత్మని కర్మాభావః, ఆత్మకు కర్మలు లేవు, ఆత్మకు కర్మలు లేవు, ఆత్మకు కర్మలు లేవు, ఆత్మకు కర్మలు లేవని ఎన్ని సార్లు చెప్పాడు. అయినా సరే నేను చేశాను అన్నామంటే ఇంక దాన్ని మించిన అత్యంత విపరీత దర్శన భావన ఇంకొకటుంటుందా? అంతకు మించిన మోహం ఇంకోటుంటుందా? కొన్ని వందల సార్లు, కొన్ని వందల పద్యాల్లో ఎన్ని సార్లు చెప్పినా సరే, మళ్ళీ ఆత్మకు కర్మలున్నాయనుకుంటే ఇంక దాన్ని మించిన మోహం ఏమున్నది? అజ్ఞానం ఏమున్నది? అందుకని అవ్యక్తోయం, అచింత్యోయం, న జాయతే మ్రియతే ఇత్యాదిన ఆత్మని పాపము. ఆత్మ ఎట్లాంటిది? కర్మాభావం, దానికి కర్మలు లేవు. ఎందుకు? అది కార్యం గాదు. ఈ విషయం ఒక్క చోట, 2 చోట్ల కాదు.
శృతుల్లో, వేదాల్లో, స్మృతుల్లో, పురాణ ఇతిహాసాల్లో, న్యాయ దర్శనాల్లో, రకరకాల మీమాంసల్లో, మీమాంస గ్రంథాలు, న్యాయ గ్రంథాలు ఎన్ని ఉన్నాయో శాస్త్రాలు, వాటన్నిటిలో ప్రసిద్ధంగా ఈ ఒక్కటే విషయం కదా చెప్పేది. ఈ ఒక్కటే విషయం చెప్తారు ప్రసిద్ధంగా. ఏ పుస్తకం పట్టుకున్నా సరే, శృతుల్లో, స్మృతుల్లో, న్యాయ గ్రంథాల్లో ప్రతి చోట ఒకటే విషయం, ఆత్మకు కర్మలు లేవు, అదే అకర్మ అని చెప్తే కూడా వింటాం, మర్చిపోతాం, వెంటనే జారిపోతాం, మళ్ళీ అడుగుతాం. దీని పేరే జనన మరణ చక్రం, సైకిల్. కాబట్టి ఉక్తాయిది చాలా సార్లు చెప్పబడ్డది. వక్షమాణహ మళ్ళీ చెప్పబోతారు కూడా. ఒకసారి చెప్పాం కదయ్యా, ఎన్నిసార్లు అడుగుతావో, పోయి మళ్ళీ అదే పద్యం చదువుకో అనరు పాపం. మళ్ళీ అడిగితే మళ్ళీ కొత్తగా ట్రై చేస్తారు. ఇంకో వేరే యాంగిల్లో ట్రై చేస్తే ఏమైనా అర్థమవుతుందా వీడికని. ఎప్పటికి అర్థమవుతుందో తెలియదు కాబట్టి సడన్ గా అర్థమవుతుందేమో, ఆ ఒక్క క్షణం కోసం, ఒక్క క్షణమే, అది ఒక్కసారి అర్థమైతే చాలు. అందుకోసం అదే పనిగా చెప్తారు గురుగారు. తస్మిన్ ఆత్మని కర్మాభావే అకర్మణి కర్మ విపరీత దర్శనం అత్యంత నిరూఢం. అది ప్రాబ్లం మనకు. ఎంత నిరూఢం అంటే ఊడలు పాతుకుని అది ఆ సంసార వృక్షము ఎంత బలంగా ఉన్నది అంటే అత్యంత నిరూఢం అది. ఏది ఇంతకి సంసార వృక్షము? ఈ మోహము, దీని పేరే సంసారం. తస్మిన్ ఆత్మ ఉన్నది కదా, కర్మ లేదు, దానికి కర్మలు లేవు, దానికి కర్మలు లేవు, దానికి కర్మలు లేవు, దానికి కర్మలు లేవు అని చెప్తున్న ఆత్మలో, ఆ అకర్మలో కర్మ ఉంది, నేను చేస్తున్నాను. భగవంతుడండి సృష్టి స్థితి లయాలు చేశాడండి అనుకుంటూ, లేకపోతే భగవంతుడు నాకు ఏదో చేశాడు, ఆయన అనుగ్రహం లేకపోతే నేను ఇదంతా చేయగలను అనుకుంటూ, లేకపోతే నేను ఇదంతా చేశాను అనుకుంటూ, ఆత్మపరంగా పరమాత్మ పరంగా ఏ రకంగా అయినా సరే కర్మలు ఉన్నాయి ఆత్మలో అన్న విపరీత దర్శనం ఎంత నిరూఢంగా ఉందంటే యతః. అందుకనే మన గురుగారు పాపము కిం కర్మ కిం అకర్మ ఇది కవయః అపి అత్ర మోహితాః. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి అని కవులకు కూడా, పండితులకు, జ్ఞానులకు కూడా మోహమే ఉంటుంది. వాళ్ళు కూడా మోహంలో ఉంటారు. అందుకని చెప్పాల్సి వస్తుందని మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఇదిగో, దేహాధ్యాశ్రయం కర్మ పాపము, ఆత్మని అధ్యారోప్య అహంకర్త మమ ఏతత్ కర్మ మయా అస్య కర్మణః ఫలం భోక్తవ్యమితి చ. వాడు దేహము ఇంద్రియాలను ఆశ్రయించి ఉంటాయి కర్మలు. కర్మలు దేనికి ఉంటాయి? శరీరాలకు ఉంటాయి, ఇంద్రియాలకు ఉంటాయి. దాన్ని ఏం చేస్తాడు వాడు? తీసుకెళ్లి ఆత్మ పైన, తన పైన తన అధ్యారోపణ చేసుకుని, సూపర్ ఇంపోజ్ చేసుకుని, నేనే కర్తనంటాడు వాడు. అసలు కర్త ఎవరు? దేహేంద్రియాలు. అవి చేసే కర్మలకు నేను కర్తను అనుకుంటూ వీడు నేను కర్తను అని అహంకర్త అనడం వల్లే వాడు అహంకారంతో ఉంటాడు. ఈ అహంకారాన్ని ఇంగ్లీష్ లో ఫాల్స్ ఇగో అని పిలుస్తారు. ఈ ఫాల్స్ ఇగో ఏదుందో, అహంకర్త అన్న అహంకారం, అహంభావము, అది అహంలాగా, అహం బ్రహ్మాస్మి లాగా కనిపిస్తుంది. మొత్తం తన ఫంక్షనాలిటీ అంతా అట్లానే ఉంటుంది. ఒక మేజర్ లోపము, ఎక్స్ట్రీమ్లీ మేజర్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే నేను చేస్తానంటాడు వాడు. అనగానే అహంకారంతోటే మాట్లాడుతున్నాడని వెంటనే తెలుస్తుంటుంది మనకు. ఆత్మ దర్శనం చేసిన వాడు నేను చేస్తున్నాను కర్మలను ఎవడు ఇంక వాడు అసలు మాట్లాడడానికి కూడా ఏముండవు అక్కడ. వాడు అహంకర్త. మమ ఏతత్ కర్మ, ఈ పనులన్నీ నేను చేస్తున్నాను, ఇది నా పని. మయా అస్య కర్మణః ఫలం భోక్తవ్యం, నేను ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది, నేను దానికి భోక్తను అనుకుంటూ కర్తృత్వం భోక్తృత్వం పెట్టుకొని కూర్చుంటాడు వాడు. ఏవి కర్మలు యాక్చువల్లీ దేనివి? దేహాదులవి. వీడివి కాదు. వీడు అకర్త, వీడు అకర్మ, వీడికి కర్మలేమీ లేవు. కానీ అవి దేహాదులు చేసే కర్మలన్నీ వీడి మీద వాడు ఆరోపించుకుని నేనే అంటాడు, నేనే నావే అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు వాడు. లేకపోతే వీడి అజ్ఞానం ఎంత అంటే, అహం తూష్ణీం భవామి ఏన అహం నిరాయాసః అకర్మ సుఖీ స్యామ్ అయితే
కార్యకరణాశ్రయం వ్యాపార ఉపరమం తత్కృతం చ సుఖిత్వం ఆత్మని అధ్యారోప్య న కరోమి కించిత్ తూష్ణీం సుఖం ఆసే ఇతి అభిమన్యతే లోకః. ఈ లోకము, ఈ పిచ్చి లోకము అయితే దేహాదులు చేసే కర్మల్ని నేనే చేస్తున్నాను అనుకోవడం, అదో రకం మోహం. ఇంకో రకం మోహం ఏమి, అహం నేను తూష్ణీం భవామి, క్వైట్ గా ఉంటానండి, కొంతసేపు గంటసేపు ఏం పని చేయనండి, కొంతసేపు శాంతిగా కూర్చుంటాను. ఏనా అహం నిరాయాస అకర్మ సుఖీ శ్యామ, అసలు ఏం పని చేయకపోతే సుఖంగా ఉండొచ్చండి అనుకుంటూ వాడు చాలాసేపు అసలు ఏమీ చేయకుండా ఊరికనే కూర్చున్నానండి, అట్లా కూర్చునేసరికి ఎంత సుఖంగా ఉందో అని చెప్పుకుంటుంటాడు. ఇంతకీ అక్కడ కూర్చున్నది, క్వైట్ గా ఉన్నది, కర్మలు చేయకుండా ఉన్నది అంతా ఏది? ఇదంతా చేస్తున్నది ఆ కార్యము, దేహము, ఆ కరణాలు, అంతఃకరణాలు, మన మనసు, ఇంద్రియాలు, బుద్ధి మొదలైన అంతఃకరణాలు, ఉపకరణాలు, దేహము, కార్యము, ఇవి కూర్చున్నాయి. పని చేయకుండా కూర్చుందేవి దేహేంద్రియ మనసులు. అవి కర్మలు చేస్తున్నవేవి దేహేంద్రియ మనసులు. అవి పని చేస్తుంటే నేను చేస్తానంటాడు, అవి ఊరికేనే కూర్చుంటే నేను ఊరికేనే కూర్చున్నాను అంటాడు వీడు. ఇంక వీడి పైత్యానికి అంతం లేదు. వాడు ఆ రకంగా కార్య కరణ ఆశ్రయమైన వ్యాపారాలు ఏవైతే ఇంద్రియ వ్యాపారాలు, వృత్తులున్నాయో, దేహ వృత్తులు ఏవున్నాయో అవన్నీ ఉపరమించి ఉంటే, అవి క్వైట్ గా ఉంటే, అవేం పని చేయకుండా కూర్చుంటే తత్కృతం దాని వల్ల వాటికి విశ్రాంతి కలిగితే ఆ శాంతి సుఖము నాకే వచ్చింది అనుకుంటాడు వీడు. దాన్ని ఆత్మని వాడిపైన వాడు అధ్యారోపణ చేసుకుని నా కరోమి కించిత్, అసలేమి చేయకుండా కూర్చున్నాను, తూష్ణీం క్వైట్ గా ఉండేసరికి సుఖంగా ఆసే ఉన్నాను అని వాడే అనుకుంటాడు. ఈ రకంగా అభిమన్యసే, అభిమానిస్తాడు, దేహాభిమానంతో ఉంటాడు వాడు. ఆ రకంగా ఉన్న లోకము, ఆ లోకస్తుడు ఈ రకంగా బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడు ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. అకర్మ పైన కర్మను ఈ విధంగా అధ్యారోపణ చేస్తాడు వాడు. తత్ర ఇదం లోకస్య విపరీత దర్శన అపనయాయ ఆహా భగవాన్ మళ్ళీ 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 కర్మణి అకర్మయ పశ్యేతి ఇత్యాది. ఈ విషయంలో ఈ లోకము దేహేంద్రియాలు కర్మలు చేస్తే నేనే చేశాను అనుకోవడం, దేహేంద్రియాలు క్వైట్ గా కూర్చుంటే నేనే క్వైట్ గా కూర్చున్నాను, సుఖంగా ఉన్నాను అనుకోవడం, ఇవన్నీ ఈ రకంగా విపరీతంగా చూస్తూ ఉంటే వీడి విపరీత దర్శనాన్ని అపనయించడం కోసం, తొలగించడం కోసము భగవంతుడు అందుకే ఆహా చెప్తారు. కర్మలో అకర్మని ఎవరు చూస్తారో, నువ్వు చేస్తూ ఉన్న కర్మలన్నీ నీవి కావో, నీకు సంబంధం లేవు, అవన్నీ నీ పరంగా అకర్మలో అని ఎవడు చూస్తాడో వాడు బుద్ధిమంతుడు అని అందుకని చెప్తారు భగవంతుడు. అత్ర చ కర్మ కర్మైవ సత్ కార్యకరణాశ్రయం కర్మరహితే అవిక్రియే ఆత్మని సర్వైః అధ్యస్థం యతః పండితః అపి అహం కరోమి ఇతి మన్యతే. ఈ విషయంలో కర్మ, కర్మ అంటే ఏంటి? కార్యము, కరణాలు, ఉపకరణాలు, అంతఃకరణాలు, దేహేంద్రియాలు, వీటిని ఆశ్రయించుకొని ఉంటుంది కర్మ. ఏమి ఆత్మకి కర్మ? ఆత్మకి ఏ కర్మ లేదు, దేహేంద్రియాలకు ఉన్నాయి కర్మలు. అసలు కర్మరహితమైన, అవిక్రియమైన ఏ వికారాలు, ఏ కర్మలు లేని ఆత్మ పైన అందరూ ఆ కర్మని అధ్యారోహణ చేసుకొని కూర్చుంటారు. సర్వైహి అందరి చేత వాళ్ళ పైన ఆ దేహేంద్రియాలు చేసే కర్మలన్నీ అధ్యారోపమై ఉంటాయి. వాళ్ళే అట్లా చేసుకుని కూర్చుంటారు. అసలు పండితులు కూడా ఇంతే, అహంకారం నేనే చేస్తానని అహంకారంతో ఉంటారు వాళ్ళు. ఇది మన్యతే, ఈ రకంగా వాళ్ళు అభిమానంతో ఉంటారు, దేహాభిమానంతో, తాదాత్మ్య భావంతో. అతః ఆత్మ సమవేతతయా సర్వలోక ప్రసిద్ధే కర్మణి నదీకూలస్థే శివ వృక్షేషు గతి ప్రాతిలోమ్యేన అకర్మ కర్మ అభావం యథాభూతం గతి అభావం ఇది వృక్షేషు యః పశ్యేత్. అందుకని ఆత్మ సమవేతతయ, అసలు వాడే చేస్తున్నంతగా
సర్వలోక ప్రసిద్ధంగా కర్మలన్నింటినీ వాడు అధ్యారోపణ చేసుకుంటాడు. అయితే ఎవడైతే నదీకూలస్థేషు వృక్షేషు, నది ఒడ్డు మీద గట్టు మీద ఉన్న వృక్షాలు గతి ప్రాతిలోమ్యేన ఆపోజిట్ సైడ్ గమనం చేస్తూ ఉన్నవాడు ఈ గట్టు పైన ఉన్న చెట్టును ఆ చెట్టే కదులుతుందని చూస్తూ ఉన్నాడు. కానీ అసలు ఆ వృక్షానికి కర్మ లేదు, అదేం కదలట్లేదు, దానికి కర్మ అభావం లేనే లేదు అని యథాభూతం యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టు గతి అభావం దానికి గమనం లేదు ఆ వృక్షానికి అని ఎవడు చూస్తాడో, వీడిక్కడ పడవలో పోతూ ఉన్నవాడు, నేను ఈ పడవలో కదులుతూ ఉంటే అక్కడ వృక్షము గట్టు పైన వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నట్టు కనిపిస్తున్నది, కానీ కాదు, అది ఇక్కడే ఉన్నది. నేను చూస్తూ ఉంటే పడవ కదులుతూ ఉంటే పడవ పరంగా ఆ వృక్షం కదులుతున్నట్టు కనిపిస్తుంది, కానీ వృక్షంలో కర్మ లేదు అని ఈ రకంగా ఉన్నదాన్ని ఉన్నట్టు చెట్టే వెనక్కి పోతుంది. ఎంత వేగంగా చెట్లన్నీ వెనక్కి పోతున్నాయి, పొలాలన్నీ గట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయని ట్రైన్‌లో కూర్చొని చూడ్డం గాదు. ట్రైన్ ముందుకు వెళ్తుంది కాబట్టి కదలకుండా అక్కడే ఉన్న పొలాలన్నీ గూడా, చెట్లన్నీ గూడా వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇదంతా మిథ్య, ఆభాస అని ఎవడైతే అర్థం చేసుకుంటాడో, అకర్మణి చ కార్యకరణ వ్యాపార ఉపరమే కర్మవత్ ఆత్మని అధ్యారోపితే తూష్ణీం అకుర్వన్ సుఖమాసే ఇతి అహంకార అభిసంధిహేతుత్వాత్ తస్మిన్ అకర్మణి చ కర్మ యః పశ్యేత్. అట్లానే అకర్మలో కార్యకరణ వ్యాపారాలన్నీ ఆగిపోతే అటువంటి దాంట్లో ఆత్మలో కర్మలాగా అధ్యారోపితమై ఉన్నది. నేను క్వైట్‌గా ఉంటే సుఖంగా ఉన్నాను అని అనుకోవడం కూడా అహంకారం వల్ల ఆ కారణానికి చేయబడుతున్న కర్మే. ఎందుకు అంటే శరీరం కర్మలు లేకుండా ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. నేను క్వైట్‌గా కూర్చున్నానని వీడు అనుకుంటే కూడా శరీరంలో ఇంద్రియ వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి. వాడు నేనొక 2 అవర్స్ అండి కదలకుండా కూర్చున్నాను అని వీడు చెప్తే గూడా, నిజంగా గూడా వాడు కదలకుండా కూర్చున్నాడా? వాడి దేహం కదలకుండా ఉందా? వాడి కళ్ళు రెప్పలార్పకుండా ఉన్నాడా? వాడి చెవులు వినకుండా ఉన్నాయా? వాడి గుండె కొట్టుకోకుండా ఉన్నదా? దేహేంద్రియ కర్మలు ఆగవు. నేను 2 గంటలు కదలకుండా కూర్చున్నానండి, అసలు ఏం పని చేయకుండా కూర్చున్నాను అని వాడు అనుకోవడం కూడా తప్పే. ఎందుకు అంటే దేహేంద్రియాలని వాడిపైన వాడు అధ్యారోపణ చేసుకుంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. దేహేంద్రియాలకు కర్మలు లేకుండా అవి ఒక్క క్షణం కూడా ఉండలేవు. కాబట్టి దేహేంద్రియాలు కర్మ లేకుండా ఉండడం అన్నది కుదరదు. అవెప్పుడూ కర్మలు చేస్తూనే ఉంటాయి. వీడు నేను కర్మ చేస్తున్నాను అనుకున్నా, చెయ్యట్లేదు అని అనుకున్నా గూడా 2 దేహేంద్రియాలు కర్మలు చేస్తూనే ఉండడం చేత కర్మలే. అవి వీడు అకర్మ అయిన తన మీద అధ్యారోపణ చేసుకుంటున్నాడు కూర్చొని. కాబట్టి అకర్మలో కర్మను చూస్తున్నాడు. కర్మలో అకర్మ అంటే వాడు కూర్చుంటే దేహేంద్రియాలు క్వైట్‌గా కూర్చుంటే కూడా కర్మలు జరుగుతూ ఉన్నాయి అని జరుగుతూ ఉన్న కర్మల్ని చూడలేడు. అకర్మలో కర్మ చూస్తాడు వాడు, కర్మలో అకర్మ చూస్తాడు. యః ఏవం కర్మాకర్మ విభాగజ్ఞః సః బుద్ధిమాన్ పండితః మనుష్యేషు. ఈ విధంగా ఎవడైతే దేహేంద్రియాలు కర్మలు లేకుండా ఉండవో, ఆ దేహేంద్రియాలు పని లేకుండా కూర్చున్నట్టు ఉన్నా, అకర్మగా కనిపిస్తున్నా కూడా అక్కడ కర్మలున్నాయి. ఆ దేహేంద్రియాలు కర్మలు చేస్తూ ఉంటే ఎట్లయినా కర్మలున్నాయి. దేహేంద్రియాలకి ఉంటాయి కర్మలు, నాకు కాదు అని ఎవడైతే చూస్తాడో, ఆ కర్మ విభాగజ్ఞః, కర్మ వివేక జ్ఞానం కలిగిన వాడెవడున్నాడో, కార్యాకార్య విచక్షణ జ్ఞానం అని పిలుస్తారు. కార్యాకార్య విచక్షణ జ్ఞానం అంటే ఏది చెయ్యవలసిన కార్యమో, ఏది చెయ్యకూడని కార్యమో
అని దాని గురించిన విచక్షణ జ్ఞానం అని లౌకికంగా చెప్పుకునే ఫస్ట్ లెవెల్ అర్థం. కార్యకార్య విచక్షణ జ్ఞానం అంటే కార్యము అంటే కర్మలు జరుగుతున్నదెక్కడ? అకార్యము అసలు ఏ కర్మలు లేకుండా ఉన్న ఆత్మ ఏమి అని ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన వాడెవడున్నాడో వాడు బుద్ధిమంతుడు. వాడు పండితుడు. వాడు మనుషుల్లోకే బుద్ధిమంతుడు. యుక్తః యోగి కృత్స్నకర్మకృత్ చ అశుభాత్ మోక్షితః కృతకృత్యః భవతి ఇత్యర్థః. వాడు యుక్తుడు. యోగివాడు. కృత్స్నకర్మకృత్ అన్ని కర్మలు పూర్తి చేస్తాం. అసలు కర్మలే లేని వాడికి ఇంకేముంటాయి? కర్మలేమి ఉండవు. అన్ని రకాల అశుభాల నుంచి మోక్షం పొందినవాడు వాడు కృతకృత్యుడయ్యాడు అని అర్థము అని చెప్తున్నారు. దీన్ని నెమ్మదిగా భావన చేసుకోండి. ఎందుకు అంటే చాలా కష్టమైన విషయం. భగవంతుడే ఇది చాలా కష్టమైన విషయం అర్థం చేసుకోవడానికి అని చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే ఇది విపరీత దర్శనము మహా బలంగా నాటుకుని ఉన్నది. అసలు ఎంత ఉంటుందంటే అత్యంత నిరూఢంగా ఉంటుంది ఈ కర్మ విపరీత దర్శనము. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చూడడము అత్యంత నిరూఢంగా పాతుకుని ఉన్నది. చాలా కష్టం దాన్ని పెళ్లగించడము. ఇది పైగా దుర్విజ్ఞేయము, తొందరగా అర్థం కూడా కాదు అని ఆయనే చెప్పారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రయత్నంతో ఎంతో కొంత అసలు దేహేంద్రియాలు చేస్తున్న ఈ కర్మలన్నీ నావి కావు అన్న విషయాన్ని మనసుకి బాగా పట్టుకునేట్టు అసలు దానికి ఇంత అజ్ఞానము ఎంత తీవ్రంగా ఉన్నదో ఈ కర్మ అకర్మ విపరీత దర్శనము ఎంత అత్యంత నిరూఢంగా పట్టుకుని ఉన్నదో దాన్ని మించిన బలంతో ఈ జ్ఞానాన్ని దానికి కలిగేలాగా చెప్పడము మన పని. మన ప్రయత్నం మనం చేద్దాం. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని అత్ర కర్మ ఇది కూడా అయిపోయినట్టుంది. తర్వాత అయం శ్లోక ఇది చాలా ఇంకా కాంప్లికేటెడ్. ఇక్కడ విషయం ఏంటంటే అయం శ్లోక అన్యథా వ్యాఖ్యాత కైశ్చిత్. కొంతమంది దీన్ని ఈ శ్లోకాన్ని కర్మని యహ పశ్యత్ అని ఏ పద్యం ఉన్నదో మనకు కర్మని అకర్మ యహ పశ్యత్ అనున్న ఈ పద్యాన్ని విపరీతంగా అంటే వేరే విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అన్యథా ఉన్న అర్థాన్ని కూడా మార్చి, ఎందుకంటే ఆ శ్లోకం చాలా కష్టం అసలు అర్థం చేసుకోవడం. ఆ శ్లోకం అసలు చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఎందుకు అంటే రజోతమో గుణాలతో ఉన్న వాళ్ళు అసలు కొంచెం కూడా ఎంత పండితులైనా సరే ఆచరణ లేదు అంటే వాడి నోటితోటి నేను చదువుకున్నాను, నాకు అర్థమయ్యింది, నాకు ఇది రాలేదు, నేను చేశాను, నేను తింటున్నాను, నాకు బాధగా ఉన్నది, నాకు చాలా సుఖంగా ఉంది అని ఈ మాటలన్నీ అంటూ ఉన్నంత వరకు వాడికి ఇంకా విషయం అర్థం కాలేదని అర్థం. ఎంతో మందికి ఈ విషయం పూర్తిగా అర్థం కాలేదు. ఆత్మపరంగా కర్మలు లేవన్న విషయం అర్థమైన వాడు నేను చేస్తున్నాను అని ఆత్మపరంగా చెప్పడు వాడు. ఆ చెప్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎంత పండితులైనా సరే, వ్యాకరణ పండితులు కావచ్చు, శాస్త్ర గ్రంథాలు చదివిండొచ్చు, వాళ్ళు గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు అయిండొచ్చు. కానీ దానికి విషయం అర్థమైతే కదా సరిగ్గా యథాతథంగా వ్యాఖ్యానం చేసేది. కాబట్టి వాళ్ళ చేత ఈ శ్లోకము రకరకాలుగా వ్యాఖ్యానించబడుతుంది అంటే ఏ విధంగా అని మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు శిష్యులు. అప్పుడు మన గురువు గారు శంకర్ల వారు దీన్ని ఎన్ని విధాలుగా వేరుగా అర్థం చేసుకున్నారు ఈ శ్లోకాన్ని, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎట్లా అని ఆయన మళ్ళీ చెప్తూ వస్తారు. దాన్ని మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము.